హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం అండి. సో పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు ఇతర అలవెన్స్లు జీతాలతో పీఆర్సీ, డిఏ, డిఆర్, ఏపీజీఎల్ఐ, ఓపీఎస్, ఈహెచ్ఎస్ సంబంధించిన తదితర వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అలవెన్స్లు జీతంతో పాటు అయితే ఇప్పించండి అని అయితే కోరడం జరిగిందండి. ట్రెజరీస్ డైరెక్టర్కు ఆర్టీసీ ఈయూ నేత వినతి. సో అలవెన్స్లు జీతంతో పాటే ఇప్పించండి. సో జీతాలు వస్తున్నాయి, అలవెన్స్లు రాలేదు అని అయితే చెప్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు నెలవారీ జీతంతో అలవెన్స్లు ఇవ్వక ఆర్థికంగా నష్టాలు పొందుతున్న పీడీటీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ట్రెజరీస్ డైరెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. గతంలో జీతంతో పాటు అలవెన్స్ చెల్లింపులకు అయితే రవాణా శాఖ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పలు డిపోలలో ఎస్టీఓలు అమలు అయితే చేయడం లేదు దీనిని అని అయితే ఆయన దృష్టికి తీసుకెళ్లారని ఈ మేరకు తెలియజేశారు. ఈ మేరకు ట్రెజరీస్ డైరెక్టర్ ఎన్ మోహన్ రావును బుధవారం ఈయూ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదర్ రావు, జీవి నరసయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి సుబ్రహ్మణ్యం రాజు కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. విధుల నిర్వహణకు సంబంధించి అలవెన్స్లను ఎండీడబ్ల్యూ చట్టం ప్రకారం డైలీ అలవెన్స్ల పేరిట లేదని వారు నిరాకరిస్తున్నారని కూడా తెలిపారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతించిన రోజువారీ అలవెన్స్ టీఏడిఎల్లో చూపించిన ప్రతి నెల జీతంలో చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని అయితే ఈ మేరకు కోరడం జరిగిందండి. సో జీతాలు అయితే వస్తున్నాయి కానీ ఇతర అలవెన్స్లు ఏవి రావటం లేదు. సో ఖచ్చితంగా వాటినైతే అలవెన్స్లను కూడా జీతాలతో పాటు ఇప్పించండి అని ట్రెజరీస్ డైరెక్టర్కు ఆర్టీసీ ఈయూ నేతల వినతి అయితే చేశారు. అలాగే ఓపీఎక్స్ సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరడం జరిగిందండి.